రైట్ బ్రేకింగ్ చేస్తున్నాం. జనగామ జిల్లాలోని జాఫర్ఘాట్ మా ఇల్లు ఆశ్రమంలో ఎన్ఐఏ అధికారుల సోదాలు నిర్వహించారు. ఆశ్రమంతో పాటు మా ఇల్లు ఆశ్రమ నిర్వాహకుడు గాదె ఇన్నారెడ్డి స్వగ్రామం సాగరంలోనూ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీలో భాగంగా ₹1,00,000 నగదును అధికారులు స్వాధీనం చేస్తున్నట్లు సమాచారం. జనగామ జిల్లాలోని జాఫర్ఘాట్ మా ఇల్లు ఆశ్రమంలో ఎన్ఐఏ అధికారుల సోదాలు నిర్వహించారు. ఆశ్రమంతో పాటు మా ఇల్లు ఆశ్రమ నిర్వాహకుడు గాదె ఇన్నారెడ్డి స్వగ్రామం సాగరంలోనూ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీలో భాగంగా ₹1,00,000 నగదును అధికారులు స్వాధీనం చేస్తున్నట్లు కూడా సమాచారం. మరి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాము అందిస్తారు. చెప్పండి రాము, మరి ప్రస్తుతము సోదాలు అయితే జరుగుతున్నాయి. మరి జనగామ జిల్లాలో జాఫర్ఘాట్ లో అయితే మరి అక్కడ ₹1,00,000 నగదు కూడా అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు కూడా తెలుస్తుంది. మరి దీనిపై పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఎస్ రచన, జనగామ జిల్లా జఫర్ఘాట్ లోని మా ఇల్లు ఆశ్రమంలో మరోసారి కూడా ఎన్ఐ అధికారులు సోదాలు చేస్తున్నారు. ఇవాళ ఉదయం నుంచి కూడా దాదాపు 5 గంటలుగా 2 బృందాలుగా ఏర్పడి ఒకవైపు సాగరంలోని గాదె ఇన్నారెడ్డి ఇంట్లతో పాటు జఫర్ఘాట్ లోని మా ఇల్లు ఆశ్రమంలో కూడా ఎన్ఐ పోలీసులు అయితే సోదాలు చేస్తున్నారు. గత నెల 21వ తేదీన గాదె ఇన్నారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసి చంచల్గూరు జైలుకు తరలించారు. గతంలో మావోయిస్ట్ హిట్మా ఎన్కౌంటర్ తర్వాత గాదె ఇన్నారెడ్డి పలు ఛానళ్లకు ఇంటర్వ్యూలు ఇవ్వడం, దాంతో పాటు మావోయిస్టులకు సపోర్ట్ గా మాట్లాడిన నేపథ్యంలో పోలీసులు ఎన్ఐ అధికారులు కూడా దీన్ని తీవ్రంగా పరిగణించి గాదె ఇన్నారెడ్డిని అదుపులోకి తీసుకొని ప్రస్తుతం అయితే జైల్లో ఉన్నారు. దాంతో పాటు ఇప్పుడు ఈ రోజు ఉదయం సోదాలు నిర్వహిస్తున్నారు. అక్కడ మా ఇల్లు ఆశ్రమం సంబంధించి ఏకంగా ₹1,00,000 నగదుతో పాటు పలు డాక్యుమెంట్స్ కూడా ఎన్ఐ పోలీసులు సోదాలు నిర్వహిస్తారు. గతంలో అరెస్ట్ అయిన తర్వాత ఎవరన్నా మా ఇల్లు ఆశ్రమం కోసం వచ్చారా, ఎవరైనా మావోయిస్టు సానుభూతి పరులతో పాటు గాదె ఇన్నారెడ్డికి సంబంధించిన కుటుంబ సభ్యులను కలవడానికి ఎవరైనా వచ్చారా అనే కోణంలో అయితే ప్రస్తుతం ఎన్ఐ అధికారులు అయితే విచారణ చేపడుతున్న పరిస్థితి. మొత్తానికైతే గత నెల 21వ తేదీన అరెస్ట్ అయి ప్రస్తుతం చించల్గూరు జైల్లో శిక్షణ అనుభవిస్తున్న గాదె ఇన్నారెడ్డికి సంబంధించిన ఈ వ్యవహారం ప్రస్తుతం అయితే ఒక హాట్ టాపిక్ గా మారింది. గత 24 రోజులుగా జైల్లో శిక్ష అనుభవిస్తున్న ఇన్నారెడ్డికి సంబంధించి ఒకవైపు మా ఇల్లు ఆశ్రమం గతంలో 2006లో రిజిస్ట్రేషన్ అయింది. దానికి సంబంధించి ఎక్కడెక్కడి నుంచి ఫండింగ్స్ వచ్చాయి, ఆ ఫండ్స్ ఏం చేస్తున్నారు, దాంతో పాటు గాదె ఇన్నారెడ్డికి సంబంధించిన పలు డాక్యుమెంట్స్, పలు ల్యాండ్ సంబంధించిన డాక్యుమెంట్స్ కూడా ప్రస్తుతం ఎన్ఐ అధికారులు విచారణ చేస్తున్నట్టు తెలుస్తుంది. అసలు ఈ ఫండింగ్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయని చెప్పేసి చేస్తున్న నేపథ్యంలో మరొక వైపు కూడా అక్కడ హాస్టల్ సంబంధించిన విద్యార్థులు కంటపడి పెట్టిన నేపథ్యంలో వాళ్ళ దగ్గర నుంచి సెల్ ఫోన్స్ కూడా లాక్కొని ఇప్పుడు ప్రస్తుతం అయితే వాళ్ళను హాస్టల్ గదులకే పరిమితం చేసి ప్రస్తుతం అయితే ఎన్ఐ అధికారులు సోదాలు చేస్తున్న నేపథ్యంలో మరొకసారి కూడా గాదె ఇన్నారెడ్డికి సంబంధించి కొన్ని అక్రమ కేసులు బనాయించి చాలా రోజుల వరకు జైల్లో నిర్బంధించే ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి అక్కడ వాళ్ళ కుటుంబ సభ్యులతో పాటు విద్యార్థులు కూడా ఆరోపిస్తున్నారు. అక్కడ సోదాలు జరుగుతున్న క్రమంలో ఎవరిని కూడా అక్కడికి రానివ్వడం లేదు. చుట్టుపక్కల ప్రాంతాలు అక్కడ ప్రజలతో పాటు మరొక వైపు మీడియా పైన కూడా ఆంక్షలు విధించిన నేపథ్యంలో కనీసం ఒక ఫుటేజ్ తీసుకునే అవకాశం లేకుండా కూడా ప్రస్తుతం అయితే అక్కడ ఎన్ఐ అధికారులు జఫర్ఘాట్ లోని మా ఇల్లు ఆశ్రమం దగ్గర సోదాలు చేస్తున్నారు. దాంతో పాటు గాదె ఇన్నారెడ్డి స్వస్థలమైన సాగరంలో కూడా అక్కడ ఇంటి దగ్గర కూడా పలు ఎవరైనా వస్తున్నారా వెళ్తున్నారనే క్రమంలో కూడా ఎన్ఐ అధికారులు విచారణ చేస్తున్నారు. మొత్తానికైతే గత 24 రోజులుగా గాదె ఇన్నారెడ్డి చంచల్గూరు జైల్లో శిక్షణ అనుభవిస్తున్నారు. దాంతో పాటు మావోయిస్టులకు సపోర్ట్ గా మాట్లాడుతున్నారనే క్రమంలో ఎన్ఐ అధికారులు అయితే ప్రస్తుతం విచారణ చేస్తున్న నేపథ్యంలో ఈ వ్యవహారం ఇంతటితో ఆగుతుందా, లేకపోతే ఎన్ఐ అధికారులు మరొకసారి కూడా కొన్ని అక్రమ కేసులు బనాయించి ఇన్నారెడ్డితో పాటు ఇన్నారెడ్డి కుటుంబ సభ్యులను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తారని చెప్పేసి చర్చ అయితే సాగుతుంది. రచన పోలవరం జిల్లా చింతూరు ఏజెన్సీలో కోడి పందాల